బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి ఏడాది దాటింది. కేబినెట్ లో 6 ఖాళీలు అలాగే ఉన్నాయి. రంగారెడ్డి, హైదరాబాద్, నిజామాబాద్, ఆదిలాబాద్ జిల్లాల నుంచి కేబినెట్ లో చోటు కోసం కాంగ్రెస్ ఎమ్మెల్యేలు, కాంగ్రెస్ లో చేరిన ఎమ్మెల్యేలు ఎదురు చూస్తూనే ఉన్నారు. హైదరాబాద్ పరిధిలో కంటోన్మెంట్ మినహా మిగిలిన చోట్ల కాంగ్రెస్ పార్టీకి నేరుగా గెలిచిన ఎమ్మెల్యేలు లేరు. బీఆర్ఎస్ నుంచి గెలిచిన పలువురు ఎమ్మెల్యేలు కాంగ్రెస్ తీర్థం పుచ్చుకున్నారు. వీరిలో దానం నాగేందర్, అరికెప్పుడు గాంధీ తదితరులు మంత్రి కావాలని ఎన్నో ఆశలు పెట్టుకున్నారు. ఇక నిజామాబాద్ జిల్లాలో సీనియర్ ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి రేసులో ముందున్నారు. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో ప్రేమ్ సాగర్ రావు సహా పలువురు ఎమ్మెల్యేలు కేబినెట్ బెర్త్పై ఆశలు పెట్టుకున్నారు. ఇక సంక్రాంతి తర్వాత కేబినెట్ విస్తరణ ఉంటుందని పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ ఇప్పటికే ప్రకటించారు. పీసీసీ చీఫ్ ప్రకటన తర్వాత ఆశావాహుల్లో ఎక్కడ లేని ఉత్సాహం కనిపిస్తోంది. ఢిల్లీలో లాబింగ్ చేసేవారు కొందరైతే సీఎం రేవంత్ రెడ్డిని ప్రసన్నం చేసుకోవడానికి మరికొందరు ప్రయత్నాలు ముమ్మరం చేశారు. కేబినెట్ విస్తరణే కాకుండా నామినేటెడ్ పదవుల భర్తీ, పీసీసీ కార్యవర్గం కూర్పు ఉండడంతో ఆ పోస్టుల కోసం కూడా చాలా మంది కర్చీఫ్లు వేస్తున్నారు. సంక్రాంతి తర్వాత కేబినెట్ విస్తరణ ఉంటుందని చెప్పారే కానీ ఎప్పుడన్నది క్లారిటీ ఇవ్వలేదు. ప్రస్తుతం రేవంత్ రెడ్డి విదేశీ పర్యటన సన్నాహాల్లో ఉన్నారు. సింగపూర్, దావోస్ వెళ్తున్నారు. ఈ నెల 23వ తేదీన తిరిగి హైదరాబాద్ వస్తారు సీఎం. అంటే 23 వరకు కేబినెట్ విస్తరణ లేనట్టే కనిపిస్తోంది. మరి 23 తర్వాత ఈ నెలలోనే మంత్రివర్గ విస్తరణ చేపడతారా, లేక మంచి ముహూర్తం, మంచి సమయం పేరు చెప్పి మాఘమాసం వరకు నాంచుతారో చూడాలి. మరి ఇక సంక్రాంతి తర్వాత అంటే అది ఎప్పుడైనా కావచ్చు. అది ఎప్పుడన్నదే కాంగ్రెస్ వర్గాలకు $1 మిలియన్ ప్రశ్నగా మారింది.